హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయలుదేరిపోయాం. నా అవుట్ఫిట్ ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నామో వెళ్ళాక చూపిస్తాను, చూసేయండి మీరే. కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. సో టైం లేదు, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి బయలుదేరేసరికి అయితే టైం అయిపోయింది. సో అవైతే ఫోల్డ్ చేయలేదు, సో ఇగ్నోర్ చేసేయండి కొంచెం. ఇంకా బయటికి వెళ్తే మీ మొక్కలమే వెళ్తాం. అమ్మమ్మ వాళ్ళు, మాయ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వెళ్తాం కదా. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఫన్ గా అలా మాట్లాడుకుంటున్నాం. మా మమ్మీ, అత్త వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు. చూసేయండి లాస్ట్ వరకు, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో కూడా అక్కడైతే చూపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు శ్రీకాకుళం వెళ్తున్నామండి. కార్తీక మాసం కాబట్టి పిక్నిక్ చేసుకుని దేవుడి గుడికి వెళ్ళేసి దర్శనాలు చేసుకొని అన్ని గుళ్ళు చూసుకొని ఇవాళ కార్తీక మాసంగా ఈ నెలలో కార్తీకంలో పిక్నిక్లు చేసుకోవాలి కాబట్టి మా ఫ్యామిలీ అందరం 4 ఫ్యామిలీ, మా కోడళ్ళు రారు, మేమే వెళ్తాం. మా పద్ధతి అయితే ఇంకా రెడీ అవుతుంది. మేమైతే డాన్స్లు ఇవన్నీ అయితే ఇంక చేస్తున్నాం. మా హనీ చూడండి చాలా క్యూట్ గా ఉంది కదా. ఇంకా నేను లిషి అయితే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేసేస్తున్నాం. అందరం అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకెవరైనా మిస్ అయ్యారు అనుకుంటున్నారా? వస్తారు, వెయిట్ చేయండి. మా చిన్నమ్మాయికి అయితే లీవ్ ఇవ్వలేదు. సో మా చిన్నమ్మాయి అయితే మాతో రాలేదు. ఎక్కడికి వచ్చామో చూసేయండి మీరే. శ్రీకుర్మం అయితే వచ్చేసాం. మా అమ్మమ్మ అయితే చెప్పారు కదా పిక్నిక్ ఇంకా టెంపుల్ కి అయితే వస్తామని. ఫస్ట్ అయితే రాగానే కాళ్ళు అవన్నీ కడిగేసి తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. ఇంక దీపం అయితే పెట్టినాకైతే రెడీ చేస్తున్నారు మమ్మీ ఇంకా అత్త వాళ్ళు. ఒక్కొక్కరుగా వెళ్ళి దీపాలు అయితే పెట్టేయాలి. చూడండి, ఇవైతే మా దీపాలు. ఇంకా మమ్మీ అయితే చిన్న ముగ్గు అయితే వేస్తారు ఫస్ట్, ఎక్కడ దీపం పెట్టినా సరే. చేసాయి
ఇంకా కోనేట్లో అయితే దీపాలొగ్గనాకైతే ఇవన్నీ రెడీ చేస్తున్నారు. ఎవరు అమ్మా అమ్మా హనీ ఏట్రా లీవ్ సైడ్ ఇంకా మమ్మీ డాడీ అయితే దీపాలు అయితే విడిచిపెట్టేశారు. ఇంకా అత్త వాళ్ళు కూడా దీపాలు అయితే విడిచిపెట్టేస్తున్నారు. చెల్లి నేను అయితే కలిసి అయితే దీపాలు అయితే విడిచిపెట్టేస్తున్నాం. యాక్షన్ తల్లి పట్టుకోండి. ఏ అబ్బాయి ఏ ఎవరి అబ్బాయి నో నో అంటారు నో లిషి హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మేము అక్కడ తాబేళ్ళు ఉంటాయి. అక్కడైతే మా వీడియోలు కొత్తగా చూస్తే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. డాడీ హనీ హాయ్ చెప్పు. హనీ హాయ్ పోయే పోయే అంటున్నావేంటి? రే ఉండి ఇంకా గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో నో వీడియోస్ నో ఫొటోస్ అన్నమాట. బయటకు వచ్చాకైతే చూపిస్తాను, చూసేయండి. ఎక్కడికి వచ్చారు హనీ? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బై బాయ్. మేమైతే శ్రీకుర్మ వచ్చాము పిక్నిక్ కి. మీరు ఎక్కడికి వెళ్ళారు అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ కార్తీకంకి పిక్నిక్ అయితే వెళ్తాము. మీరే అయితే వెళ్తారా లేదా? శ్రీకుర్మ అయితే వచ్చాం మేమందరం. చూసేయండి ఎలా ఉంది శ్రీకుర్మ అంతా. ఇంకెవరైనా చూడకపోతే, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా వీబ్లాగ్స్ అయితే వస్తాయి. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వచ్చావు? శ్రీకుర్మ. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వచ్చాం? శ్రీకుర్మ. హాయ్ శ్రీకుర్మ వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే శ్రీకుర్మ వచ్చాము. మీరైతే మా వీడియోలు కొత్తగా చూస్తే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.
కలకట్లేదండి. పట్టుకెళ్ళిపోదామా? హనీ ఏడు హనీ అలాగా నొప్పొస్తుందా? నొప్పొచ్చిందా? నొప్పొచ్చిందా? ఎవరు హనీ? హాయ్ చెప్పు. హాయ్ చెప్పే. దోడి ఎలా గుద్దేస్తుంది తాతకి దొంగ ఫిడు. చూడండి దీపాలు ఒగ్గాము, దీపం పెట్టాము. తాపేలు చూసింది. తాపేలు ఇంకొకటి చూస్తే మీరు వచ్చేది మా వెనక. తాబేలు చూడు. అవునమ్మా. నోరు ఇంకా దర్శనం అయిపోయింది. కోనేట్లో దీపాలు ఇంకా దీపాలు అన్ని పెట్టేసాం కాబట్టి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం. చూసేయండి మీరే. ఇక్కడ మా లిషి అయితే మాట్లాడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో అయితే నాయిస్ అయితే వస్తుంది. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా, చూడండి మీరే. ఇంకా మేము బిర్యానీ తీసుకెళ్ళాం, ఇంకా అమ్మమ్మలు బిర్యానీ తీసుకొచ్చారు. దాంతో అయితే పొటాటో కర్రీ అయితే తీసుకెళ్ళాం. ఇంకా మా లిషి అయితే రెండు కలిపి టేస్ట్ చేస్తుంది, ఎవరిది బాగుందో చెప్తాను అన్నది. కానీ లాస్ట్ లో ఏం చెప్పిందంటే ఇద్దరిది కలిసి తింటే అసలు చెప్పలేకపోతున్నాం అనేది చెప్పింది. ఇలా అయితే మా పిక్నిక్ అయితే చేసుకున్నాం శ్రీకూర్మంలో. చాలా అంటే చాలా మంచిగా అయింది. మా లిషి చెప్తున్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తే. ఇంకా మా ఫ్యామిలీ అనేది చూస్తే మీకేం సాంగ్ గుర్తొస్తుందో అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం అని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా డ్రింక్ బాటిల్ అయితే పెద్దది లేదన్నారు, సో మజా డ్రింక్ అయితే తీసుకున్నారు. మా డాడీ వీళ్ళందరికీ కొన్నారు. మా హనీకి అయితే హాయ్ చెప్పమన్నా కూడా హాయ్ చెప్పట్లేదు, ఎందుకంటే అదైతే జ్యూస్ తాగడంలో బిజీగా ఉంది కాబట్టి. మీరే హాయ్ చెప్పేయండి. హాయ్ చెప్పు చెల్లి. అట్లాగే ట్విన్నింగ్ చేశారు లిషి హనీ. హాయ్ చెప్పు. హాయ్ లిషి. ఇంకా బయటికి అయితే వచ్చాము. ఇంకా షాపులన్నిటికీ సందడే, ఎందుకంటే అందరి దగ్గర మేము బేరాలు అయితే చేస్తాం, వాళ్ళకైతే బాగా బేరాలు అయితే. ఎందుకంటే మేము అన్ని కొంటాం కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, మా కూర్మం దర్శనం ఎలాగైందో మీకు నచ్చే ఉంటది. ఇంకా దర్శనం ఎంట్రన్స్ కూడా చూసేయండి. దీని చరిత్ర ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో లాంగ్ వీడియో ఇంకా వేరేది పోస్ట్ చేస్తాను. ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారో అది కూడా చూసేయండి. ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిద్దాం రండి. ఈ షాప్ దగ్గర అయితే అన్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఏం కొందామా ఏంటా అని మా మమ్మీ చెల్లి. ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ కొన్నాం మేము. ప్రతి షాప్ దగ్గర అయితే షాప్ చేసాము. చాలా అంటే చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు చూడండి వీడియో. అలాగే ఇక్కడ వరకు వచ్చారంటే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, వెళ్ళైతే ఫాలో అవ్వండి. అక్కడ కూడా మంచి రీల్స్ ఇంకా వీడియోస్ అయితే షార్ట్స్ అయితే వస్తాయి. ఉంటాయి, మీకు ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ చిలి. హాయ్ చెప్పు. ఇది ఎంత? ఇది ఒకసారి ఇటు రండి. 5 రూపీస్ ఇవ్వచ్చు కదా. ఎంత? ముసలోళ్ళు అలాగే బేరం ఆడతారు. అవునా? ముసలోళ్ళు చూడండి ఫ్రెండ్స్, అన్న వాతావరణం ముసలోళ్ళు అక్కడ కనిపిస్తుందా? 5 రూపీస్ ఇస్తా, 2 రూపీస్ ఇస్తారా?
చెప్పండి కామెడీ చెప్పండి. ఓకేనా? చూసారు కదా ఈ రోజు మా కోర్సు అవతారం మొత్తం చూసారు కదా. ఈ రోజు ఇది విజిటింగ్ అయింది కూడా. నెక్స్ట్ టైం మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాము. బాయ్. ఈ షాప్ లోనే ఎప్పుడు కొంటాం అంటే మిమ్మల్ని కూడా పెడుతున్నాను. బ్రాస్లెట్స్ ఉంటాయి కదా, బ్రాస్లెట్స్ చెప్పాను కదా నేను ఫస్ట్ షాప్ నుంచి లాస్ట్ షాప్ వరకు అయితే షాపింగ్ అయితే చేస్తాం. ఒక షాప్ దగ్గర జ్యూసెస్, ఒక షాప్ దగ్గర కొబ్బరికాయలు, ఒక షాప్ దగ్గర బొమ్మలు అన్ని కొంటాము. మా హనీ చూడండి ఏం కొన్నదో, చిలక కొన్నది. మా తాతయ్య అయితే మా అందరికీ అయితే అన్ని కొన్నారు. ఇంకా మా మమ్మీ కూడా కొన్నారు. మా హనీ అయితే ఆ బొమ్మ అంత వెయిట్ లేదు కానీ ఆ బొమ్మనైతే కొనేసింది. ఆ బొమ్మ అయితే మా తాతయ్య కొన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో థింగ్ అయితే మా తాతయ్య అందరికి ఈక్వల్ గా అయితే కొన్నారు. ఇంకా వీళ్ళైతే అలా ఒక్కొక్క షాప్ దగ్గర అయితే ఇంకా ఏం కొందామా అని అయితే ఆలోచిస్తున్నారు. మా గీత అయితే ఇది కొనుక్కున్నానని చూపిస్తుంది. ఇంకా నాది అనుకొని అయితే లిషి చూపిస్తుంది. వీళ్ళు ముగ్గురులో మీకు ఎవరిది నచ్చిందా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మైక్ అయితే పెట్టాను కానీ ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో వాయిస్ అయితే కట్ అయిపోయింది. ఇక్కడైతే ఒక ఫన్ వే అయితే జరుగుతుంది మా తాతయ్యకి ఇంకా మొదటికి. ఇంకా మేమైతే ఈ షాప్ దగ్గరే ఉన్నాం. మా అమ్మమ్మ వేరే షాప్ దగ్గర కొనేసి అయితే ఈ షాప్ కి అయితే వచ్చేసారు. కానీ మేము ఈ షాప్ దగ్గరే ఉన్నాం. మా మమ్మీ అయితే మాకైతే ముందైతే కొనేసారు. ఇదైతే తాతయ్య టర్న్. తాతయ్య అయితే ఇవైతే చైన్స్ అయితే కొన్నారు మాకు. ఈ చైన్స్ అయితే తీసుకున్నాం మేము. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మా మమ్మీ క్యూట్ గా ఉంటారు కదా, నాకైతే నచ్చుతారు. మా మమ్మీ ఇంకా తాతయ్య ఒకేలా ఉంటారు కదా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మా తాతయ్యకి మా అమ్మమ్మ అంటే ఎంత ప్రేమో కదా. పర్స్ లో అయితే మా అమ్మమ్మ ఫోటో అయితే పెట్టుకున్నారు. ఇంకా సక్సెస్ఫుల్ గా అన్ని కొనేసామని అయితే మమ్మీ చెప్తున్నారు. ఫస్ట్ అయితే మమ్మీ కొన్నారు కదా, అవైతే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసాం. ఇప్పుడైతే తాతయ్య కొన్నారు కదా, అవైతే మమ్మీ చేతిలో ఉన్నాయి. ఇంకా అమ్మమ్మ వేరే దగ్గర అయితే కొన్నారు కదా, అవి కూడా చూపిస్తున్నాం. ఇంకా మా హనీ అయితే బాదం మిల్క్ తాగడంలో అయితే బిజీగా ఉంది. ఇంకా మా లిషి అయితే దాని కొన్నివన్నీ చూపిస్తుంది. మా హనీ చూడండి నేను కూడా కొనుక్కున్నాను అని అయితే దాని చిలక బొమ్మ అయితే చూపిస్తుంది. మా డాడీ ఇంకా వైభవ్ అయితే బ్యాగులకైతే కాపలాగా అయితే ఇక్కడ ఉన్నారు. మా మమ్మీ అయితే వచ్చింది. మా మమ్మీకి డాడీ ఏదో చెప్తున్నారు. చూసారా ఒక్కరి చేతిలో 2 బ్యాగులు అయితే ఉన్నాయి. అక్కడ అవన్నీ కొన్నివే 2 బ్యాగులు అయితే అయ్యాయి. ఇంకా తిన్నవైతే డాడీ దగ్గర ఉన్న బ్యాగులు. ఇక్కడైతే ఇంకా కీ చైన్స్ అయితే మర్చిపోయామని కీ చైన్స్ అయితే కొన్నాకైతే ఇక్కడికి వచ్చాం మళ్ళీ. ఇంకా మా మమ్మీకి డాడీకి అయితే చెరుకు రసం అయితే నేనే కొన్నాను ఫ్రెండ్స్. ఇంకా మా లిషి అయితే దానికి కొన్ని బొమ్మలు ఇంకా వాళ్ళ డాడీకి ఏం కొన్నామో అవన్నీ అయితే ఇక్కడైతే చూపిస్తుంది. ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ చిలక హనీ లాగుంది. వైభవ్ నీదేది చూపించు. బాగుంది. గీత నీది బాగుంది. మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. కరువు ఏం చెప్తుందో మీ పెద్ద మాడుకుంటది బొమ్మలతో. మేమైతే శ్రీకారం వచ్చాము. అక్కడేమో ఈ బొమ్మ కొన్నాం మేకప్. ఇవ్వండి. ఇంకా ఈ 2 స్టెక్కర్స్ కొన్నాము నా కోసం. మళ్ళీ కీ చైన్ కొన్నాము. చెప్పు. ఈ శివుడు కీ చైన్ ఏమో మా డాడీ కొన్నాము. బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మా వీడియోస్ చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. లిషి ఇంకా స్వామి అయితే బండి మీద అయితే వచ్చారు. మేమందరం అయితే ఆటోలో అయితే వచ్చేసాం. ఇంకా చాలా సేఫ్ గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ అయితే మా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. మాతో పాటు గీతు కూడా వచ్చింది. ఇంకా మా ఇంటికైతే వచ్చేసాం. వచ్చాక తెలిసిందే కదా, ఇది నీకు ఇది నాకు అని అయితే సపరేట్ అయితే చేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇష్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.